హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఈరోజైతే నా డైలీ రొటీన్లో నేను సాటర్డే రోజునైతే ఏ విధంగా నేను చేసుకుంటాను అంటే ఒకటే మెనూ ఉంటుందండి. పప్పు కానీ పప్పుచారు కానీ ఒక ఫ్రై ఉంటుంది. కంపల్సరీ అయితే వడియాలు వేపుతాను ఏది చేసినా సరే. సాటర్డే ఏంటంటే ఎక్కువగా కూడా అంటే ఎక్కువ గ్రేవీ ఐటమ్స్ కానీ మసాలా ఐటమ్స్ కానీ అలా కాకుండా పప్పు కానీ పప్పుచారు కానీ ఇలా ప్రిఫర్ చేస్తాము. వడియాలు కూడా వేపుకోవడం ఇవన్నీ కూడా, ఎందుకంటే ఆ రోజు హాలిడే ఉంటుందన్నమాట. అంటే మా వారికి కూడా లంచ్ టైంకి అప్పటికప్పుడు మనం వేపుకొని తింటే బాగుంటాయి కదా, అందుకని చెప్పి అది అలా ప్రిఫర్ చేస్తాను. సో ఈరోజు అయితే ఇదిగోండి ఇలా వడియాలు అయితే వేపుతున్నాను. మా అమ్మ పంపించిందండి ఇవి. ఇయర్లీ కూడా ప్రతిసారి చక్కగా పంపిస్తుంది. ఎంతైనా హోమ్ మేడ్వి చాలా బాగుంటాయి కదా. అయితే పిండొడియాలు వేపేసానండి. తర్వాత మినప వడియాలన్నమాట ఇవి. వీటితో కర్రీ కూడా వండుకుంటారు కదా, మీకు తెలుసా? మీరు ఏమైనా ట్రై చేశారా? నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ మినప వడియాలను కూడా వేపేసుకుంటున్నాను. ఇవి నాకు చాలా ఇష్టం అనమాట, అన్నంలో పాటు తింటే. అలాగే కూర కూడా ఇష్టం, మినప వడియాలతో చేసిన కూర. సో ఇక వీటిని కూడా ఈ విధంగా వేపేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా పనులన్నీ అయితే అయిపోయినాయండి. లంచ్ ప్రిపరేషన్ అయితే మొత్తం అయిపోయింది. ఇంక ఇది అయిపోయినాకైతే ఇక వేడివేడిగా అన్నం తినడమే. సో ఇవన్నీ అయితే వేపు పెట్టేశాను. మా వాళ్ళు అయితే ఇక లంచ్కి మొత్తం రెడీ చేస్తాను, వాళ్ళు తింటారని. సో ఈ విధంగా అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక నెయ్యి అండి. పప్పు చేశాను, పప్పులో అయితే నెయ్యి వేసుకున్నారు. ఇక లాస్ట్ అనమాట అయిపోయింది. ఇక ఈరోజు ఆఫ్టర్నూన్తో ఇక నైట్కి మళ్ళీ కావాలి కదా అని చెప్పి నేను స్టోర్ చేసుకున్న మేకడ ఏదైతే ఉందో అదైతే తీసుకొచ్చుకుంటున్నాను. నేను ఇందాక బాక్స్ చూపించాను కదా, అదే నెయ్యి బాక్స్ అండి. అది ఎప్పుడు ఫినిష్ అయిపోతే అప్పుడు మళ్ళీ పడతానమాట. సో అప్పటి వరకు అయితే స్టోర్ చేసుకుంటాను. ఎన్నో రోజులు రాదు నెయ్యి మా ఇంట్లో, ఎందుకంటే మా బాబుకు వేస్తాను, అలాగే మా వారు కూడా తింటారు పచ్చళ్ళలో కానీ పప్పులో కానీ ఇలా వేసుకొని. సో అందుకని మాకు త్వరగా అయిపోతుంది. అందుకని నేను ఎప్పుడు కూడా ఇలాగ పాల మీగడని అయితే స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. ఇదిగోండి ఇది నిన్న పెట్టిన పాలగిన్నె అనమాట ఫ్రిడ్జ్లో. ఇదిగోండి ఇప్పుడే తీస్తున్నాను తీసుకొచ్చి. ఎలాగో నేను ఒక బాక్స్ పెట్టుకున్నాను కదా, అది అయిపోయింది. ఇది వచ్చేసి పెరుగు మీగడ, అది కూడా వేసేస్తున్నాను. ఈ రెండు కూడా ఇంకా గిన్నెల్లోకి తీయలేదు నేను, ఎలాగో ఇప్పుడు మిక్సీ పడుతున్నాను కదా అని చెప్పి డైరెక్ట్గా ఇక నిన్నటివి ముందు మిక్సీ జార్లో వేసేసాను. ఇక నేను స్టోర్ చేసుకున్నది అయితే ఇలా బాక్స్డ్ అయ్యిందండి. ఇదంతా పాలమేగడే తీసాను. పాలమేగడ కానీ పెరుగు మేగడ కానీ ఏదైనా తీయొచ్చండి. నేను మోస్ట్లీ పాలమేగడే తీసేస్తాను, ఎందుకంటే ఒక 1 లీటర్ పాల వరకు తీసుకొచ్చి కాచి పెడతాను కదా. సో దాంట్లో మేగడ ఎక్కువ వస్తుంది. అదంతా కూడా ఇలా పక్కన పెట్టేసుకుంటాను. అందుకని నాకు ఆ బాక్స్ కూడా త్వరగా ఫిల్ అయిపోతుంది. సో ఇలా కొంచెం నీళ్ళైతే పోసుకొని ఇంకా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా ఎక్కువసేపు ఏం అవసరం లేదండి, మనకు తెలిసిపోతుంది పైన ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది. అప్పటి వరకు మనం మిక్స్ పట్టుకుంటే సరిపోతుంది. చేతితో చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ నాకు మా పిల్లలతో అంత టైం లేదు. ప్లస్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, మనకి ఎక్కువ టైం పట్టినట్టయితే అనిపించదు. సో అందుకని చెప్పి నేను ఈ విధంగానే ఎప్పుడు కూడా ఇలాగ మిక్సీ జార్లో వేసేసి అయితే మిక్సీ పడతాను. ఒక ట్రిప్కి అయితే నాకు చూడండి ఇలా వచ్చింది. ఒకటే హ్యాండ్తో 2 ముద్దలు వచ్చినాయండి. దాన్ని మళ్ళీ నేను మంచినీళ్ళల్లో అయితే వేసుకుంటున్నాను వాష్ చేసుకోవడానికి. ఇదిగోండి మనం అలా వేసుకొని కొంచెం వాటర్లో వాష్ చేసుకుంటే మనకి స్మెల్ అనేది ఉండకుండా మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా. అందుకని చెప్పి అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను. ఇదైతే ఒక ట్రిప్ దండి. ఇక మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ ఆ మజ్జిగ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి మళ్ళీ పట్టుకుంటాను. సో ఈ ప్రజెంట్ అయితే ఇదిగోండి ఒకసారి అయితే ఈ విధంగా అయితే చేసేసుకుంటున్నాను. ఎంతైనా సరే ఇంట్లో మనం నెయ్యి చేసుకుంటే అది చాలా మంచిదండి. బయట నెయ్యిని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అలా అని కాకపోయినా కాస్ట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది నెయ్యి. అదేదో మనమే కొంచెం ఓపికగా మనం పాలు తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకొని పెరుగు మీగడ కానీ పాల మీగడ కానీ ఇలా చేసుకుంటే ఎప్పుడైపోతే అప్పుడు మనము ఇంట్లోనే పట్టుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి ఈ విధంగా అయితే 2వ ట్రిప్ కూడా నేను పట్టేస్తున్నాను. ఇది కూడా దీంట్లో కూడా కొంచెం వాటర్ పోస్తుంది. ఇందాక మజ్జిగ అయితే పక్కన పెట్టాను. ఆ మజ్జిగ కూడా మనము ఏదైనా కొంచెం మనం అల్లం ముక్కలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తాగినా బాగానే ఉంటుందండి. లేదా మజ్జిగ చారులాగా కూడా చేసుకుంటారు. సో ఎలా అయినా సరే వాటిని కూడా వేస్ట్ చేయకుండా మనం యూస్ చేసుకోవచ్చు ఇలాగా రిమైనింగ్ వాటర్ అన్నీ కూడా. సో ఇది కూడా నాకు ఇదిగోండి ఇలా వచ్చింది 2 సార్లు. మనకి చూడడానికి ఎంత అనిపిస్తుంది, కానీ నెయ్యి అయినాక అబ్బా అంత వచ్చింది. మనము మేగడ పడితే మనకి నెయ్యి ఏంటి మరి ఇంతే అనిపిస్తుంది అనమాట. అందుకని మనం ఇది ఎక్కువ ఉందని చెప్పి మనము అనుకుంటాం, కానీ నెయ్యి మాత్రం చాలా కొంచెమే వచ్చింది. సో ఇలాగైతే
4 ట్రిప్స్ అయితే అయిందండి, అయిపోయింది, పట్టేశాను. ఇక కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టుకొని దీంట్లో కొంచెము అలా వాటర్లో వాష్ చేసిన వాటిని అయితే ఈ ముద్దల్ని వేసేస్తున్నాను. నీళ్ళేం లేకుండా మనము వేసేసుకోవడమేనండి. కొంచెం మనం వేళ్ళ మీద ఇలా పెట్టుకుంటే నీళ్ళన్నీ కూడా వాడిపోతాయి, అప్పుడు మనం వేసేసుకోవడమే. ఒకసారి గరిటెతో తిప్పుకోవడము. కొంచెం తిప్పుకుంటూ ఉంటేనంటే పొంగకుండా ఉంటుందండి, పై వరకు నురగొస్తూ ఉంటుంది. అలా ఏం లేకుండా పొంగకుండా ఉంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫస్ట్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా అంటే మెల్లగానే కాచుకోండి, మరి హై ఫ్లేమ్లో పెట్టేసి అలా చేయొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాచుకొని మనకి కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇంకా మీడియం ఫ్లేమ్ కూడా వద్దు. ఇది కొన్ని కలర్ నాకు చేంజ్ అయ్యేలాగా అనిపిస్తుంది, దగ్గరికి అవుతుంది కదా, ఇలా తుణుకలు ఉన్నప్పుడు మనకి ఫ్లేమ్ అన్నది చిన్నగా ఉండాలి, అప్పుడే మనకి మాడకుండా ఉంటుంది. లేదంటే ఒకటేసారి కలర్ చేంజ్ అయిపోయి మనకి మాడిపోతుంది అనమాట. అంటే అడుగునంతా కూడా బ్లాక్గా అయిపోతుంది, ఆ ఫ్లేవర్ అంత బాగోదు. బ్రౌన్గా ఉంటేనే నెయ్యి టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా సరే కలరు బ్రౌన్ కలర్లో ఉండాలి. దీంట్లో మెంతులు వేసుకోవచ్చు, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటారండి, స్మెల్ ఏం రాకుండా. ఒక్కొక్కరైతే ఒక్కొక్కలా వేస్తూ ఉంటారు. సో నేనైతే కొంచెం మెంతులు వేసినది లాస్ట్లో వేసాను, మెంతులు కూడా. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం అనే ముందు నేను మెంతులు వేసాను. వేసి ఇది ఇలా ఉన్నప్పుడే, నేను వేడిగా ఉన్నప్పుడే ఆల్రెడీ నాకు నెయ్యి గిన్నె ఉందండి, ఆ స్టీల్ గిన్నెలోకి అయితే వడకట్టేసుకుంటాను. మళ్ళీ కొంచెం చల్లారింది అనుకోండి మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట అడుగునంతా కూడా. అందుకని చెప్పేసి ముందే నేను అయితే వడకట్టుకుంటాను. చూడండి ఎంత బాగుందో, చక్కగా కలర్ కూడా బ్రౌన్ కలర్లో వచ్చింది అడుగున, మనకి మాడను కూడా మాడలేదండి. సో ఈ విధంగా అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు పిల్లలకే కానీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా హెల్దీ అండి. ఇది కూడా నాకు మళ్ళీ ఇదే బాక్స్లోకి అయితే వచ్చింది, చూసారా. మళ్ళీ ఈ బాక్స్ అయిపోతుంది అన్నప్పుడైతే నేను మళ్ళీ తీసి ఇదే విధంగా సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే స్టోర్ చేసుకుంటానో మీకు చూపించాను కదా, ఆ బాక్స్ని తీసి మళ్ళీ నెయ్యి అయిపోయినప్పుడు అప్పటికప్పుడైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటానండి. కానీ ఎంతైనా సరే మనం ఇంట్లో కొంచెం టైం తీసుకుని ఓపిక్గా ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ కూడా వేరండి. ఇప్పుడు నాకు ఈ నెయ్యి అంతా చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా చేసేసినాక ఎందుకో తెలియని ఒక హ్యాపీనెస్, అబ్బా మనం ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకున్నాము అని. సో ఇలా అయితే నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తానండి. నాది ఈ రోజు వ్లాగ్ అయితే ఇదండి. మీ అందరికి నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.